ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన సినీ కెరియర్లో ఎన్నో విజయాలను సాధించారు. అయితే తాజాగా ఆమెకొక అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కింది. భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించిన అట్ హోమ్ విందుకు సమంత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ అపురూప క్షణాలకు సంబంధించిన వివరాలిక్కడున్నాయి. రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ఆహ్వానం. జనవరి 26, 2026న గణతంత్ర వేడుకల ముగింపులో భాగంగా రాష్ట్రపతి భవన్లో జరిగే తేనీటి విందుకు దేశంలోని అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందుతుంది. ఈసారి ఆ జాబితాలో టాలీవుడ్ అగ్రనటి సమంతకు చోటు దక్కడం విశేషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా పంపిన ఆహ్వానం మేరకు ఆమె ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సమంత భావోద్వేగ పోస్ట్. ఊహకందని కల ఇది. ఈ కార్యక్రమానికి హాజరైన తర్వాత సమంత సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా రాసుకొచ్చారు: నేను పెరిగేటప్పుడు నాకు మద్దతుగా నిలిచేవారెవ్వరూ లేరు. ఏదో ఒకరోజు నేను ఈ స్థాయికి వస్తానని చెప్పే అంతరాత్మ కూడా లేదు. నాకంటూ ఒక మార్గనిర్దేశం లేదు. ఇలాంటి కలలు కనడం కూడా అప్పట్లో నాకు చాలా పెద్ద విషయం. నేను కేవలం నా పని చేసుకుంటూ వెళ్లాను. అదొక్కటే సరిపోతుందని నిరూపించిన ఈ దేశానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్వయం కృషితో ఎదిగిన సమంతకు ఇది నిజంగా గర్వించదగ్గ క్షణమని అభిమానులు కొనియాడుతున్నారు. ఆకట్టుకున్న సమంత లుక్. ఈ వేడుకలో సమంత భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. పిస్తా గ్రీన్ రంగు పట్టుచీరలో బంగారు వర్ణపు ఆభరణాలతో ఆమె చాలా హుందాగా కనిపించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్తా వంటి అంతర్జాతీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కెరియర్లో మైలురాయి. కేవలం ఒక నటిగానే కాకుండా తన సామాజిక సేవ మరియు వ్యక్తిత్వంతో సమంత ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సామాన్య మధ్యతరగతి అమ్మాయిగా మొదలై నేడు దేశ అత్యున్నత పౌరురాలైన రాష్ట్రపతి పక్కన నిలబడే స్థాయికి ఎదగడం నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు రాజ్ మరియు డీకే దర్శకత్వంలో రక్తబ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.